హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే మనం పెట్టుకున్న 3 వీక్స్ నో షుగర్ ఛాలెంజ్, వెయిట్ లాస్ కోసం పెట్టుకున్న ఈ ఛాలెంజ్లో డే 20 అనమాట. ఇంకా జస్ట్ 1 డే. యాక్చువల్గా చెప్పాలంటే నాది ఈ ఛాలెంజ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, కాకపోతే వీడియోస్ రావడమే లేట్. సో నేనైతే రేపటి వీడియోలో ఎంత వెయిట్ లాస్ అయ్యాను ఈ 3 వీక్స్కి మీకు ఆల్రెడీ వీక్లీ అప్డేట్ చేస్తున్నాను. సో రేపు కూడా లాస్ట్కి ఎంత వెయిట్ రీచ్ అయ్యాను, ప్లస్ విజువల్గా చూడడానికి అపీరియన్స్లో ఏమైనా చేంజ్ వచ్చిందా అనేది డెఫినెట్గా చూపిస్తాను. నేను ఆల్రెడీ చూసేసాను, అందుకే ఎంత హ్యాపీగా ఉన్నాను. సో మీకు వీడియో రావడమే లేట్. రేపు ఈరోజు ఒక్కరోజే రేపటికి ఆ వీడియో రిలీజ్ చేస్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే, నిజంగా మీరు ఆ చేంజ్ చూడాలనుకుంటే వీడియో అయితే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. అదే కాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా మీరు వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే అప్పుడు నేను పెట్టిన వీడియోస్ మీకు ఈజీగా రీచ్ అవుతాయి. ఇంకా నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఉంటుంది కదా, అక్కడ నోటిఫికేషన్ బెల్ లాగా. సో దాన్ని క్లిక్ చేసి పెట్టుకున్నారంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు మిస్ అవ్వకుండా వీడియో చూడొచ్చు అనమాట. ఈరోజు యాక్చువల్గా మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. సో అది షేర్ చేసుకునే ముందు మీరైతే వీడియో చూస్తూ ఉంటే వీడియో లైక్ చేసేసి వీడియో చూడండి. ఈరోజు వ్లాగ్, ఈరోజు మొత్తం రొటీన్ ఎలా ఉందో చూపిస్తూ మీకు ఒక విషయం అయితే షేర్ చేస్తాను. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చి డే 20, ఈరోజు ఫ్రైడే. సో ఈరోజు కొంచెము చెప్పాను కదా, ఇంట్లో పూజ చేస్తాం కాబట్టి కొంచెం మెర్లీగా లేచి అన్నీ చేసుకొని వర్కౌట్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని తర్వాత నాకు వర్క్ స్టార్ట్ అయ్యేలోపు పూజ చేసుకోవాలి. కాబట్టి ఫాస్ట్గా అన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను. సో ఈరోజు మొత్తాన్ని నేను ఎలా ఈ రొటీన్ ఫాలో అయ్యానని చూపిస్తూ మీకు ఒక విషయం చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఏంటంటే ఇది ఒక పర్టికులర్గా మన సబ్స్క్రైబర్ చేసిన కామెంట్ గురించి అనమాట. వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఆ కామెంట్ అయితే నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. ఎందుకంటే నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీకు షేర్ చేస్తానా లేదా, చేద్దామా వద్దా అని చాలా ఆలోచించాను. తర్వాత మీకు చెప్తేనే కదా తెలుస్తుంది, అన్నీ షేర్ చేస్తున్నప్పుడు ఇది కూడా చేయాలి అని చెప్పి తర్వాత డిసైడ్ అయ్యి షేర్ చేస్తున్నా. బట్ డెఫినెట్గా నేనైతే వాళ్ళని ఏం అనట్లేదు, కానీ అంటే మనం కామెంట్ చేసే ముందు కొంచెం ఆలోచించి చేస్తే అట్లీస్ట్ ఎదుటి వాళ్ళకి నొప్పించకుండా ఉంటాం కదా అని కొంచెం ఆలోచించి కామెంట్ చేస్తే బాగుండని అనిపించింది. మన ఛానల్లో ఇప్పటి వరకు అయితే చాలా మంచి కామెంట్సే వచ్చాయి. అంటే చాలామంది కూడా పాజిటివ్గానే కామెంట్ చేశారు. అక్క మీ వీడియోస్ చాలా మోటివేటింగ్గా అనిపిస్తాయి, కొంచెం ఇన్స్పైర్ చేస్తారు మీరు బాగా, అసలు మీరు ఎంత రియల్గా చూపిస్తున్నారు అని చాలా పాజిటివ్గా పెట్టారు. అసలు ఒక్కోసారి అయితే ఆ కామెంట్స్ చూసి ఒక మనిషిని ఇంతలా ఎలా ట్రస్ట్ చేస్తారని చెప్పి మిమ్మల్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను దాన్ని అనమాట. నేను వచ్చి యూట్యూబ్లో ఎవరైనా వీడియోస్ చూసినప్పుడు నాకు నచ్చినా సరే నేను కామెంట్ పెద్దగా పెట్టను, కానీ మీరు అది పనిగా టైం తీసుకొని మీ ఫీలింగ్ని హ్యాపీగా పబ్లిక్గా షేర్ చేస్తున్నప్పుడు నాకు చాలా మోటివేటింగ్గా అనిపించింది. ఎంత పాజిటివ్ కామెంట్స్, ఎంత పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. అలా పాజిటివ్గా నేను ఇచ్చే మోటివేషన్ని ఫాలో అయ్యే ఒక్కరి కోసమైనా సరే నేను ఖచ్చితంగా వీడియోస్ చేయాలి అనే మోటివేషన్ నాకు రోజు ఉండేదన్నమాట. అందుకని నేను ఒక ఛాలెంజ్ అయిపోయిన తర్వాత వెంటనే కూడా కొంచెం గ్యాప్ తీసుకున్నా సరే మళ్ళీ ఒక ఛాలెంజ్ లాగా ఎందుకు స్టార్ట్ చేస్తాను అంటే, మనలాగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఒకరికైనా యూజ్ అవుతుంది. ఒక్కరైనా సరే ఫస్ట్ ఈ ఛాలెంజ్ మనం చేయలేకపోయాం, నెక్స్ట్ ఛాలెంజ్లో ఖచ్చితంగా మనం జాయిన్ అవ్వాలి, మనం కూడా చెయ్యాలి అనే ఒక మోటివేషన్తో వెయిట్ చేస్తుంటారు కదా, వాళ్ళ కోసమైనా యూజ్ అవుతుంది అనే ఒక రీజన్కి నేను నెక్స్ట్ ఛాలెంజ్ అని డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను. ఇప్పుడు నేను వెయిట్ లాస్ ఛాలెంజ్ చేస్తున్నప్పుడు అది యూట్యూబ్లో పెట్టకుండా నేను చేసుకోవడం నాకు ఎంతోసేపు పట్టదు కదా. మీరు అనుకోవచ్చు మనీ కోసం చేస్తున్నారులే అని. అఫ్కోర్స్ మనీ వస్తుంది, అది సెకండరీ, కానీ ఇది ఒక మోటివేషన్ ప్లాట్ఫామ్ లాగా తీసుకున్నాను నేను. అందుకని నేను వీడియోస్ చేస్తున్నాను. ఎందుకంటే నేను వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ అయిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ యూట్యూబ్ అనే చెప్తాను. కాబట్టి అలాగే నేను వెయిట్ లాస్ జర్నీలో ఫేస్ చేసేవి కానీ అది పాజిటివ్స్ అయినా నెగిటివ్స్ అయినా రియల్గా రిజల్ట్ ఎలా ఉంటుంది, ప్రాక్టికల్గా బాడీలో వెయిట్ ఎలా తగ్గుతుంది, ఇంట్లోనే ఉంటూ ఫ్యాన్సీ డైట్లు ఏమీ చేయకుండా కూడా మనం ఎలా వెయిట్ లాస్ అవ్వచ్చు, ఇంకా మామూలుగా వర్కింగ్ ఉమెన్ కానీ హౌస్ వైఫ్స్ కానీ సింపుల్ డైట్తోనే, సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్తోనే రొటీన్ చేంజ్ చేసుకొని ఎలా వెయిట్ లాస్ అవ్వచ్చు, నేను ఎలా వెయిట్ లాస్ అవుతున్నాను అనేది మీకు షేర్ చేస్తే ఒక్కరైనా ఇన్స్పైర్ అవుతారని ఒక్క రీజన్కే నేను చేసేదాన్ని. అండ్ ఇప్పుడు కూడా అందుకే చేస్తున్నా. అండ్ అది వర్కౌట్ అవుతుంది కూడా, ఎందుకంటే నాకు చాలామంది రీసెంట్గా చెప్పారు కామెంట్స్లో కానీ డైరెక్ట్గా కానీ, మిమ్మల్ని చూసి ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండైనా సరే మేము స్టార్ట్ చేసాము, అలా ఒకరోజు తర్వాత ఒకరోజు స్టార్ట్ చేసినా సరే అట్లీస్ట్ మాకు ఒక మోటివేషన్, చిన్న థాట్ అయినా వచ్చింది వెయిట్ లాస్ గురించి అని చెప్పి నాకు చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలా మనం చేసే ఒక కంటెంట్ ఒకరికైనా ఉపయోగపడుతుంది అన్నప్పుడు మళ్ళీ ఇంకా చేయాలనిపిస్తుంది. సో అలాగే నేనైతే మూవ్ అవుతూ ఉంటాను. సో ఎప్పుడైనా నెగిటివ్ కామెంట్స్ వచ్చిందా అంటే వచ్చింది డెఫినెట్గా, కానీ నేను అసలు పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. ఎంత మాత్రం అది నెగిటివ్ ఉంటుంది అంటే డిఫరెంట్ టైప్స్ ఉంటారు.
మనం ఇంకా అది జడ్జ్ చేయలేం వాళ్ళని, వాళ్ళు ఎందుకు అట్లా పెడతారో మనకు అర్థం కాదు. ఇంకా కొన్నిటిని నేను నెగ్లెక్ట్ చేసేసాను. అదే రకంగా నాకు రీసెంట్గా ఒక కామెంట్ వచ్చింది ఈ ఛాలెంజ్లోనే. నాకు కరెక్ట్గా డే గుర్తులేదు ఏ రోజు వచ్చిందని. అయితే నేను ఆ కామెంట్ చూసిన వెంటనే నేనైతే వాట్ ఇట్లా ఎందుకు పెట్టారు అనుకొని ఇంకా డెలీట్ చేసేసాను ఫస్ట్. ఆ తర్వాత అనిపించింది అసలు డెలీట్ చేయాల్సిన అవసరం ఏముంది, వాళ్ళకి చక్కగా ఆన్సర్ ఇవ్వాల్సింది, రిప్లై ఇవ్వాల్సింది అని అనిపించింది. తర్వాత అది కామెంట్ ఏంటంటే నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, కానీ వాళ్ళ ఇంటెన్షన్ మాత్రం ఏంటంటే మీరు డైలీ వెయిట్ ఎందుకు చూపించట్లేదు, డైలీ వెయిట్ చాలామంది ఇట్లా వెయిట్ లాస్ ఛాలెంజ్ చేసేవాళ్ళు డైలీ వెయిట్ చూపిస్తున్నారు. సో మీరు వచ్చేసి ఇదంతా ఫాలో అవుతున్నప్పుడు మీరు డైలీ వెయిట్ చూపించడానికి ఏమైంది, చూపించవచ్చు కదా, మేము అలా చూపిస్తే మాకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా అన్నట్టు పెట్టారు. మీరు డైలీ వెయిట్ చూపించకుండా వీక్లీ వన్స్ ఎప్పుడో చూపించడానికి చూసే వల్ల మేమేమైనా గొర్రెలమా అన్నట్టు అట్లా ఎగ్జాక్ట్గా గుర్తులేదు, ఇట్లా పెట్టారనమాట. నాకు ఫస్ట్ కొంచెం ఇబ్బందిగా అనిపించింది కామెంట్ చదివినప్పుడు. దాని తర్వాత కొంచెం ఎందుకు కోపం కూడా వచ్చింది, ఎందుకు ఇట్లా పెట్టడము అని. తర్వాత నాకు సీరియస్ చెప్తున్నా, నాకు నవ్వే వచ్చింది. అసలు నా వెయిట్ చూపించకపోవడానికి మీరే గొర్రెల్లా ఫీల్ అవ్వడానికి కనెక్షన్ ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. ఎందుకంటే జెన్యున్గా వెయిట్ లాస్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే, జెన్యున్గా మన వీడియోస్ అన్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైనా సరే నా వెయిట్ మీద డిపెండ్ అవ్వరు కదా. నేను ఏం ఫాలో అవుతున్నాను అనేది మీకు ఇంపార్టెంట్, దాన్ని ఫాలో అవుతే మీకు ఏమైనా రిజల్ట్ వస్తుందా అనేది మీకు ఇంపార్టెంట్. అండ్ నేను వెయిట్ ఏమైనా చూపించకుండా ఉన్నానంటే అలా ఏం లేదు కదా, నేను ఏమైనా మీకు ఊరికే ఏదో నోటికొచ్చి చెప్తున్నానంటే నో, నేను రియల్గా నేను స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాను. రియల్గా నేను కష్టపడి నేను ఏదైతే ఒక రోజు మొత్తం ఫాలో అవుతున్నానో అది ఫిజికల్ యాక్టివిటీ కావచ్చు, లేకపోతే తీసుకునే ఫుడ్ కావచ్చు, ఏదైనా రొటీన్ చేంజ్ కావచ్చు, నాకు వచ్చే హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఇంకా అసలు ఏ రకమైనా సరే నాకు తెలిసినవన్నీ నేను ఫాలో అయ్యేవన్నీ కూడా నేను ఆల్మోస్ట్ షేర్ చేస్తున్నాను. అండ్ ఏ ఛాలెంజ్ అయినా స్టార్ట్ చేసేప్పుడు నేను ఎంత వెయిట్ ఉన్నాను, మళ్ళీ వెయిట్ పెరిగితే కూడా చూపించాను, వెయిట్ స్ట్రక్ అయినప్పుడు కూడా చెప్పాను, మీకు షేర్ చేసుకున్నాను, వెయిట్ లాస్ అవుతుంది చూపిస్తున్నాను. కానీ డైలీ ఎందుకు చూపించట్లేదు అనేది కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. ఎందుకంటే పెద్దగా చేంజ్ ఉండదు, ఉన్నా సరే నాకు ఇష్టం లేదు. ఇప్పుడు చాలా టైప్స్ ఉంటారు, డైలీ వెయిట్ చెక్ చేసుకునే వాళ్ళు ఉంటారు, లేదు వీక్లీ వన్స్ చెక్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అట్లా నేను ప్రతిదీ షేర్ చేస్తున్నాను కదా, నేనేం మీకు ఫాల్స్గా చెప్పట్లా, నేను ఏది ఫాలో అవుతున్నానో ఎగ్జాక్ట్గా మీకు అదే చూపిస్తున్నాను. సో దాన్ని నిజంగా ట్రూగా ఫాలో అయ్యే వాళ్ళకి అది ఖచ్చితంగా అర్థం అవుతుంది అని నాకు స్ట్రాంగ్గా నమ్మకం ఉంది. కానీ ఆ పర్టికులర్ కమెంట్ చేసిన వాళ్ళు ఎవరో కానీ వాళ్ళు ఎందుకు ఇంత లాజిక్లెస్గా పెట్టారో నాకు అర్థం కాలేదు. ఒకవేళ మీ ఇంటెన్షన్ నేను డైలీ వెయిట్ చూపిస్తేనే నేను కరెక్ట్గా చేస్తున్నాను అని మీకు అనిపిస్తే ఐఎమ్ రియల్లీ సారీ. ఎందుకంటే నాకు ప్రాపర్ రిజల్ట్ వస్తుంది, నేను ప్రాపర్గా నేను ఫాలో అవుతున్నాను, అది వీక్లీ చూపిస్తున్నాను మీకు. డైలీ చూసినా సరే ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది, అట్లా ఫ్లక్చుయేషన్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు వెయిట్ లాస్కి సంబంధించి ఏ ప్రొఫెషనల్, ఏ డాక్టర్నైనా, ఏ న్యూట్రిషన్ అయినా అడగండి, మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే డైలీ వెయిట్ చెక్ చేసుకోకండి, అది స్ట్రెస్ క్రియేట్ చేస్తుందనే చెప్తారు మేజర్ రీజన్. కాబట్టి నేను వీక్లీ చూసుకుంటున్నాను. మీరు ఏ ఇంటెన్షన్తో కామెంట్ చేశారో నాకు తెలియదు, బట్ నేనైతే ఆల్రెడీ ఇంతకుముందు ఛాలెంజెస్లో ఒకసారి డైలీ వెయిట్ కూడా చూపించున్నాను. బట్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ నా BMI వెయిట్ దగ్గర ఉన్నాను కాబట్టి నాకు మినిమం వీక్లీ వన్స్ చెక్ చేస్తేనే కరెక్ట్ అనమాట. సో మేబీ మీకు నేను రిప్లై ఇవ్వలేకపోయినా ఇక్కడ ఆన్సర్ ఇచ్చాను అనుకుంటున్నాను. కానీ మనం యూస్ చేసే వర్డ్స్ అనేవి కొంచెం హర్ట్ చేయకుండా ఉంటే బాగుండు అని నా ఒపీనియన్, అందుకనే చెప్తున్నా. బట్ స్టిల్ నన్ను నమ్మి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్ యూ హార్ట్ఫుల్గా. ఎందుకంటే మీరు పెట్టే ఆ పాజిటివ్ కమెంట్స్ నాకు చాలా హెల్ప్ అవుతాయి. నేను చాలాసార్లు దాన్ని చూసే మోటివేట్ అయ్యి నెక్స్ట్ డే వీడియోస్, నెక్స్ట్ ఛాలెంజ్, ఇంకా వెయిట్ లాస్ అని స్టార్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇది మీతో షేర్ చేసుకోవాలని ఎందుకు అనిపించిందంటే పాజిటివ్గా నన్ను ఆదరించే వాళ్ళు ఉన్నారు, నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. బట్ నెగిటివ్ కామెంట్ చేసే ముందు అట్లీస్ట్ మీ ఇంటెన్షన్ ఒకవేళ కరెక్ట్ అయినా సరే వర్డ్స్ రాంగ్గా లేకుండా ఉంటే బాగుండు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఒక్కసారి ఆలోచించి చెయ్యండి. ఈరోజు వ్లాగ్ మొత్తం చూశారు కదా. సో ఈరోజు రొటీన్ అయితే ఇలా ఉండిందనమాట. రేపటితో నా వెయిట్ లాస్ రిజల్ట్స్ మొత్తం చూపిస్తాను, కాబట్టి రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి. ఈరోజు యాక్చువల్గా సంతకెళ్ళి కూరగాయలన్నీ తీసుకొచ్చాను, సో అందుకే మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. నేను చెప్పాను కదా నేను కొంచెం చౌకగా దొరుకుతాయి మాకు సంతలో అని, సో అక్కడే ప్రిఫర్ చేస్తాను తెచ్చుకోవడానికి. ఎందుకంటే ఫ్రెష్గాను ఉంటాయి, డైరెక్ట్ ఫార్మర్స్ మోస్ట్లీ వాళ్ళే పెట్టుకుంటారు కాబట్టి అక్కడెళ్ళి తెచ్చుకుంటాను. సో నాకు ఇంచుమించు వారంకి సరిపడా తెచ్చుకుంటాను, మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్ళి తెచ్చుకుంటాను అనమాట. అది ఈరోజు వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయింది, హెల్ప్ అయింది, బాగుంది అనిపిస్తే లైక్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.